నమస్కారం. నమస్కారం. గ్రూప్ 1 ఎగ్జామ్‌లో తెలుగు మీడియం వాళ్ళు చాలామంది నష్టపోయారు అనుకుంటున్నారు. ఈ హ్మ్. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి మారాలనుకుంటున్నారు గదా! ఆ హ్మ్. మారే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి సార్? రీసెంట్‌గా జరిగిన తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్‌లో, మెయిన్స్ ఎగ్జామ్‌లో చాలామంది తెలుగు మీడియం వాళ్ళు నష్టపోయారని జెప్పేసి అంటున్నారు. సో, దానికి సంబంధించిన కారణాలు ఎలా ఉన్నా గానీ, సో, రీసెంట్‌గా చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. సో, దానికి రీజన్స్ ఎలా ఉన్నా గానీ, సో, షిఫ్ట్ అయ్యే వాళ్ళకి మాత్రం నేను ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే, సో, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు మీ పొటెన్షియల్‌ని చెక్ జేసుకోవాలి. సో, దానిలో మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఓకే. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి? ఓకే. మీ ఇంగ్లీష్ వొకాబులరీ ఎలా ఉంది? సో, ఫస్ట్ దాన్ని మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత సో, నెక్స్ట్ సోర్సెస్‌కెళ్ళాలి. ఓకే. సోర్సెస్‌లో మళ్ళీ మీరు 2 బుక్స్‌ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఒకటి తెలుగు మీడియం బుక్ అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం బుక్. సో, ఈ 2 ఉంటే మీకు ఏమైనా డిఫరెన్సెస్ అనిపిస్తే చెక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటది. ఓకే. థర్డ్ వచ్చేసి ఆన్సర్ రైటింగ్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్‌లోనే ప్రాక్టీస్ చేయాలి. ఖచ్చితంగా ఇంగ్లీష్‌లోనే ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇంగ్లీష్‌లో ప్రాక్టీస్ చేయడం చాలా తప్పులు పోతూ ఉండేయి. సో, వాటి గురించి అసలు పట్టించుకోవద్దు. ఎక్కడ కాన్ఫిడెన్స్ కూడా లూజ్ అవ్వద్దు. సో, ఖచ్చితంగా ఇంగ్లీష్‌లోనే ప్రాక్టీస్ చేయాలి. అండ్ నోట్ మేకింగ్ కూడా చేసుకోవాలి. అది కూడా ఇంగ్లీష్‌లోనే నోట్ మేకింగ్ చేసుకోవాలి. సో, కొంతమందికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కొన్ని తక్కువుంటాయి. సో, వాళ్ళు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ట్రై చేయాలి. వొకాబులరీ ఇంక్రీజ్ చేసుకొని ట్రై చేయాలి. ఓకే. సో, దానికోసం ఏంటి అంటే కాంప్రిహెన్సివ్ రీడింగ్ స్కిల్స్ అనేవి నేర్చుకోవాలి. సో, దీనిలో భాగంగా మీరు ఒక న్యూస్ పేపర్, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ తీసేసుకొని, సో, దానిలోంచి ఒక ఆర్టికల్ తీసేసుకొని, దాన్ని ఆర్టికల్ కంప్లీట్‌గా అర్థం చేసుకోండి. ఓకే. దీనివల్ల మీ వొకాబులరీ అనేది డెవలప్ అవుతది. సో, ఇలాంటివన్నీ పాటిస్తూ కాస్త జాగ్రత్తగా కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఖచ్చితంగా డైలీ కన్సిస్టెంట్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు వీటి నుంచి ఈజీగా ఓవర్‌కమ్ అవ్వచ్చు. అండ్ తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి ఖచ్చితంగా కన్వర్ట్ అయ్యి సక్సెస్ కొట్టే ఛాన్సెస్ కూడా మీకు పెరుగుతాయి. ఓకే. అంటే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోకి పోతే ఇబ్బందే గదా సార్! తెలుగులో ఉన్న సిలబస్ అంతా ఇంగ్లీష్‌లో అంటే వాళ్ళు గెట్ ఆన్ కాగలుగుతారంటారా? ఖచ్చితంగా గెట్ ఆన్ కాగలుగుతారు. సో, హ్మ్. ఒక 3 మంత్స్ టైం పడతది. హ్మ్. ఒక 3 మంత్స్ టైమ్ పీరియడ్ తీసేసుకోండి. ఆ 3 మంత్స్‌లో మీరు మెయిన్‌గా ఫోకస్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ప్లస్ ఇంగ్లీష్ రీడింగ్. సో, మీకు ఏదైనా సోర్సెస్ ఉన్నా గానీ, హ్మ్. ఎకానమీ గానీ, హిస్టరీ గానీ ఏదైనా సరే, సో, 2 సోర్సెస్ తీసుకోండి. ఒకటి తెలుగు మీడియంలో తీసుకోండి. సేమ్ అదే బుక్‌ని ఇంగ్లీష్ మీడియంలో తీసుకోండి. రెండిటిని కంపేర్ చేస్తూ వెళ్ళండి. సో, 3 మంత్స్‌లో ఆ చేంజ్ అనేది మీకు ఖచ్చితంగా కనబడుతుంది. సో, ఇది ఫాలో అవుతే మీరు ఈజీగా చేంజ్ అవ్వచ్చు. అంటే ఫస్ట్ నుంచి తెలుగు మీడియంలో ఉన్నవాళ్ళు సడెన్‌గా ఇంగ్లీష్ మీడియంలోకెళ్తే ఇబ్బందే గదా సార్! సో, ఫస్ట్ నుంచి అంటే ఈ ఈ రోజుల్లో అయితే కనీసం ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి చాలా మందికున్నాయి గాబట్టి, సో, నేనైతే రికమెండ్ చేస్తాను. సో, అవ్వలేము అన్నవాళ్ళు సో, ఒక 1, 2 మంత్స్ ట్రై చేసి వాళ్ళు స్కిప్ అవ్వచ్చు. నో అంటే ఇప్పుడు ఇష్యూ. ఇంగ్లీష్ మీడియంలో ఉన్నవాళ్ళు మీరు చెప్పారు ఇందాక 4 అవర్స్, 5 అవర్స్ ప్రిపేర్ అవ్వాలని. అవును. తెలుగు మీడియం వాళ్ళైతే ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటారు? తెలుగు మీడియం వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిందే. సో, దీనిలో వేరే మార్పనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటది కాబట్టి అట్‌లీస్ట్ 1-2 అవర్స్ వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. హ్మ్. సో, ఇక్కడ వాళ్ళకి టైం అనేది ఎక్కువ తీసుకుంటది. సో, బట్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటది. సో, చాలామంది సక్సెస్‌ఫుల్ స్టూడెంట్స్ ఉన్నారు గూడా. తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అయ్యి గ్రూప్స్ రాసిన వాళ్ళు గూడా ఉన్నారు చాలామంది. ఇంకా అడిగితే చాలామంది ఈ 10థ్ క్లాస్ వరకు, ఇంటర్మీడియేట్ వరకు తెలుగు మీడియం ఉన్నవాళ్ళు చాలామంది యాస్పిరెంట్స్ సక్సెస్ అయిన వాళ్ళు గూడా ఉన్నారు. థాంక్ యూ సార్. మంచి యూ వెల్కమ్. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. యూ వెల్కమ్.